ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి పూజ కార్యక్రమానికి అంటే ముందుగా ఏంటంటే మన తూర్పుకోట ప్రాంతం నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవాలనే దాని మీద వీళ్ళు చేసే కార్యక్రమంలో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత అంటే గతంలో కూడా ఒకసారి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆదర్శ వీళ్ళ కాలనీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఈ రాజ్యాంగాన్ని మనం అంటే రిజర్వేషన్ల పరంగా కానీ వివిధ రకాలుగా అంటే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే క్రమంలో అన్ని వర్గాలకు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కలిసి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఈ స్వతంత్రం తీసుకొచ్చిన క్రమంలో ఎవరైతే మెజార్టీ అంటే ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ దేశ స్వతంత్రంలో పోరాటం చేసిన తర్వాత వాళ్ళకు రిజర్వేషన్లు కావాలని అంటే గతంలో అంటే ఒక 15-20 సంవత్సరాల కింద ఒక ఎస్సీ కులానికి సంబంధిస్తే వాస్తవంగా 2 గిలాసుల ఇళ్ళల్లో పెద్ద ఇళ్ళల్లో అంటే పెద్ద రైతు కుటుంబాలల్లో అట్లాంటి వాతావరణం ఉండేది. ఆ రోజులల్లో అతను ఇట్లాంటి ఎన్నో ప్రయాసాలను ఎదుర్కొని అవన్నీ తాను స్వయంగా అనుభవించింది కాబట్టి ముందు అంటే మెజార్టీ ప్రజలం ఉన్న మేము ఎస్సీలం కానీ బీసీలం కానీ మైనార్టీలం కానీ ఈ రకంగా ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ రాజ్యాంగ ఫలాలు అందరూ కూడా అంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు ఎట్లనైతే అందరూ సమిష్టిగా దేశ స్వతంత్రంలో పోరాటం చేసినట్టు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఏ వర్గానికి ఎంత మెజార్టీ ఉంటే వాళ్ళకు రిజర్వేషన్లు అనేది కల్పించి ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించిండో అంటే మనం వేదికల మీద మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది అమలు జరుగుతలేదు. మనం వేదికల మీద ఉండి మాట్లాడే క్రమంలో కాదు మన ప్రాంతంలో అందరికీ కూడా సమానంగా ఉండాలనే దాని మీద ఈ రాజ్యాంగంలో కానీ రిజర్వేషన్ల పరంగా కానీ చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే మనం ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే అతను మనకు రాజ్యాంగం రాసిన దాంట్లో ఇక గతంలో లెక్క కుట్లాడుకున్నాడు కాకుండా మనకున్న రాజ్యాంగాన్ని కానీ మనకున్న రిజర్వేషన్లు కానీ మనకుండబడే అన్నిటినీ వాడుకొని మనకుండబడే వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన మనం ఇంకా కూడా గతంలో లెక్క నీది ఆ కులం నాది ఈ కులం అనే దాని మీద ఉంటాను. దయచేసి అది కాకుండా మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు ఉన్న దేశం. ఆ రకంగా కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క ఇప్పుడున్న సమాజంలో అన్ని రకాలుగా అంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో అందరూ భాగస్వాములు అయినట్టు ఇప్పుడు కూడా అందరం కూడా అన్ని పార్టీలకు వేరే రకాల పార్టీలకు పనిచేసినా కూడా అన్ని వర్గాలను కలుపుకొని పోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రత్యేకంగా అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఆదర్శ సొసైటీ పిల్లలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.